కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మనం అందరం చదువుదామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఏది? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమెన్. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. తల్లిదండ్రులు ఎప్పుడైనా మనకు వచ్చి సరిగ్గా తిను, నువ్వు ఊరుకో అమ్మా, ఇది నా జీవితము, నా దేహము, నా శరీరం, ఇట్స్ మై బాడీ మై విష్ అంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? మీ దేహము మీరు మీ సొత్తు కాదు. అది ఎవరి సొత్తు అంట? దేవుందంట. కేవలం ఆత్మ కాదంట, దేహము కూడా దేవుని సొత్తు అంట. అంటే ఇప్పుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. భయం పుడుతుంది కదా. అయ్యో ఈరోజే నేను 1 లీటర్ సోడా తాగేసానండి, సాఫ్ట్ డ్రింక్ తాగేసాను అని అంటూ ఉంటారా? దేహము దేవుని సొత్తు అండి. దేహము దేవుని సొత్తు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీ గర్భము ధరించాలని చాలామంది ఆశపడుతుంటారు, అనేక మంది స్త్రీలు. కానీ మీ దేహాన్ని మీరు సరిగ్గా పట్టించుకున్నప్పుడు ఇంకా మీ గర్భంలో దేవుడు మిమ్మల్ని నమ్మి ఇంకో బిడ్డని పెట్టగలుగుతారా? కెన్ హీ ట్రస్ట్ యూ విత్ అనదర్ హ్యూమన్ బీయింగ్ టు గ్రో అప్ ఇన్ యువర్ వూమ్? హీ కెనాట్. మీ దేహమే మీరు సరిగ్గా కాపాడుకోవట్లేదు, ఇంకో వ్యక్తిని నీ లోపల పెడితే నువ్వు ఇంకే ఏ రీతి పాడు చేస్తావు అని చెప్పి, అందుకని మీ దేహము దేవుని ఆలయము. డోంట్ లివ్ కేర్లెస్లీ విత్ యువర్ బాడీ. ఈ దేహము, ఈ చర్మము, ఈ ప్రాణము, ఇదంతా కూడా దేవుందే అండి, దేవుంది. ఇంతవరకు కేర్లెస్గా బ్రతకడము, ఏది పడితే అది తినడము, ఏది పడితే అది తాగటము, ఏది పడితే అది, ఏది కనబడితే అది, ఆ డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు, ఇది తినకూడదు అది తినకూడదు అని లేదు. ఏది కనబడితే గ్లటనీ అంట, నరకంలో అంట తిండిబోతులు కూడా వేయబడతారంట అండి. నమ్ముతున్నారా? తిండిబోతులు, గ్లటనీ అనేది ఒక పాపం అంట. తిండిబోతనం కూడా ఒక పాపం అంట. అంటే ఆ తిండినే మీరు అదుపులో పెట్టుకోలేకపోతే ఇంకా మీరు ఆత్మని, అంటే పాపాన్ని ఎలాగ అదుపులో పెట్టుకోగలుగుతారు? ఈరోజు తిండి దగ్గరనే మీరు ఏసావు పాపంలో పడటానికి, తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏమైంది? ఆ ఒక్క పూట ఆహారం. అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్. యూ హ్యావ్ టు బీ హెల్దీ. నా కోసం కాదండి, దేవుని కోసం. ఈరోజు మరి ముఖ్యంగా సేవలో, పరిచర్యలో వాడబడాలని ఆశపడుతున్న వారికి పెద్ద పోరాటం ఏంటో తెలుసా? ఆరోగ్యం. అనేక మంది సేవకురాండ్రులను చూడండి, వారికి ఎటువంటి పోరాటం ఏ విషయంలో ఉండదేమో, కానీ ఆరోగ్యపరంగా మాత్రం ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఆత్మచేత అభిషేకించబడిన వారు, మరి ముఖ్యంగా దయ్యాన్ని విడిపించేవారు, మరి ముఖ్యంగా ప్రవచనాలు చెప్పేవారు, ఇటువంటి వరాలు కలిగిన వారు ఇంకా గొప్ప ఆత్మశక్తి కలిగి ఉంటారు. కాబట్టి ఎక్కువసేపు ఆత్మానుసారంగా వారు ఆ రీతిగా అవన్నీ క్రియలు జరిగిస్తున్నప్పుడంట ఎంతో ప్రభావం వారిలో నుండి వెళ్ళిపోతుందంట. అనుకుని చూడండి, ఒక హై వాల్టేజ్ ఎలక్ట్రిసిటీ బల్బు పట్టుకున్నప్పుడు ఎలాగుంటుంది? శరీరం తట్టుకోగలుగుతుందా? ఆ రీతిగా ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆత్మ కార్యాలు జరిగించేటప్పుడు అంత శక్తి ప్రభావం వాళ్ళలో నుండి పోతుంది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టుకుంటే తెలిసిందంట. ఎందుకు? ఆయన చెప్పారు, నాలో నుండి ప్రభావం పోయింది. ఎందుకు? ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. హీ ఈస్ వెరీ పవర్ఫుల్. మీరు పరిచర్యలు చేయాలని దేవుని సేవ పిలుపు మీకు ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒకటి మాత్రం చెప్పాలి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్ ఈస్ ద టఫెస్ట్ ఐ ఫీల్. ఎంత సంతృప్తి ఇస్తుందో, ఎంత ఆనందం ఇస్తుందో, ఎంత ఘనత ఇస్తుందో, ఎంతగా పొగడబడతామో అంత బాధ, అంత వేదన, అంత కన్నీళ్ళు, అంత నిద్రలేని రాత్రులు అవన్నీ ఉంటాయి. కానీ మీ పరిచర్యలో ఉండాలని ఆశపడుతున్న వారు, లేకపోతే ఏ రీతిగా అయినా దేవుని కోసం ఏదైనా చేయాలంటే మొదటిగా మీ దేహాన్ని కాపాడుకోండి. దేహాన్ని, ప్రాణం కాపాడుకునేవారు, అది దట్ ఈస్ టోటల్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ టు దిస్. కానీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీ దేహము మీది కాదు, ఇది నా పరిశుద్ధాత్ముడు, నా దేవుడు నివసిస్తున్న ఇది ఒక ఆలయం అని భావిస్తూ భయముతో, జాగ్రత్తతో మీ దేహాన్ని కాపాడుకోండి. ఇష్టం వచ్చిన చోటలు వెళ్ళకండి, ఇష్టం వచ్చిన వాటిని తినకండి, ఇష్టం వచ్చినవన్నీ చేయకండి. ఈ నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు,
నాలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, ఇది చూస్తే ఆయనకి నొప్పి కలిగిస్తుంది, ఇది మాట్లాడితే ఆయనకి నొప్పి కలిగిస్తుంది, ఇది ఇలాగ తలిస్తే ఆయనకి నొప్పి కలిగిస్తుంది, ఇవి తింటే నా దేహాన్ని నేను పాడు చేసుకుంటున్నాను. మీలో ఆత్మ ఉంటాడండి, కానీ ఎప్పుడైతే దేహం మరణిస్తాడో ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. మట్టి దేహము మన్నయ్య ఉంది కాబట్టి మట్టితోటి కలిసిపోతుంది. ఆత్మ దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి ఆత్మ చేరుతుందని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అవునా కదా? మీరు ఎంతో చేయాలని ఆశపడుతున్నారు ఆత్మలో. నేను ఇంత పరిచర్య చేయాలి, ఇంత సేవ చేయాలి, ఇంత చేయాలని ఆశ ఉంది, కానీ దేహాన్ని పట్టించుకోవట్లేదు. సరైన విశ్రాంతి, సరైన ఆహారం ఏది లేదు, ఏది పడితే అది చేస్తున్నారు. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనంగా ఉంది. శరీరం మరణిస్తే ఆత్మ ఏమని చేయగలుగుతాడా? నథింగ్. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ శరీరాన్ని మీరు కాపాడుకోండి, అప్పుడు నా సేవలో మీరు ఇంకా కూడా వాడబడుతుంది. దిల్ బి లాంజివిటీ. ఇష్టం వచ్చినంత జీవించి కాపాడుకోకుండా దేవా నన్ను కాపాడంటే దేవుడు ఏం చేయలేడు. మనం దేవుని ప్రిన్సిపల్స్, ఆయన నియమాలు, ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనం కాపాడుకోవాలి. అదే రీతి ఆత్మపురుషుడిని బలపరచుకోవాలి, దేహాన్ని కాపాడుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఈ క్రమశిక్షణ అంతా పాటిస్తే దేవుడు చేయవలసింది చేస్తాడా లేదా అండి? చేస్తాడా? He will definitely do it. God wants us to enlarge. దేవుడు మనమందరం కూడా విశాలపరచబడాలని, అన్ని రీతిగా వర్ధిల్లాలని. అందుకని దేవుడు అంటున్నాడు, మొదటిగా జ్ఞానము పొందుకోండి, మొదటిగా మనసు మార్చుకోండి, మొదటిగా మీ తలంపులు రూపాంతర అనుభవంలోనికి రండి. కమ్ ఇన్ టు ద పాయింట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతర అనుభవము పొందిన తర్వాత అప్పుడు నిజముగానే మీ జీవితంలో క్రమక్రమంగా వర్ధలత, ఆశీర్వాదము, అది పరిచర్యలో లేకపోతే కుటుంబ పరంగానో వ్యక్తిగతంగానో ఏ రీతిగా అయినా అన్ని రీతిలుగా వర్ధలుతారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య తండ్రి, మీకు వందనాలయ్య. త్రియేక దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మాకు దృష్టి దయచేయ, మా జీవితం పట్ల నీ దర్శనము నెరవేర్చేయ. దర్శనం కలిగిన వారిగా మేము జీవించడానికి సహాయం చేయి. ఉద్దేశపూర్వకమైన జీవితం మాకు దయచే. హెల్ప్ us to have a purpose driven life, Lord. ఇంతవరకు జీవించిన జీవితం ఎంతో వృధాపరచనయ్యా. అక్కర్లేని వాటి కొరకు, అక్కర్లేని వారి కొరకు, అక్కర్లేకుండా తను ఎంతో సమయాన్ని వృధాపరచను. నన్ను మన్నించి, నన్ను క్షమించయ్యా. ఇకనైనా దేవా, నన్ను విశాలపరచాలని నువ్వు ఆశపడుతున్నావు అయ్యా, కానీ నేనే ఎంతో అడ్డుబండగా ఆటంకంగా ఉన్నాను. నన్ను మన్నించి, నన్ను క్షమించు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నీవే ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయి, అభివృద్ధిపరచు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నూరంతల ఫలితము దయచేయమని అడుగుతున్నామయ్యా. మంచి నేల పైన పడిన విత్తనం వలె ఫలింపచేయ్యా. మాతో మాట్లాడుతున్న దేవా, మా జీవితము ఎంతో మందితో మాట్లాడతావయ్యా. కొంతమంది లార్డ్ they will put into practice, Lord. Help me to be the one who puts into practice, Lord. దాని తగ్గట్టు నడిచేవారుగా నీ వాక్యాన్ని అనుభవించుకొని తండ్రి దాని తగ్గట్టు జీవించే కృపను మాకు దయచేయి. ఇక్కడ తండ్రి అయోమయము, ఆందోళనకి గురి అవ్వకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన సమాధానము దయచేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.